ద్వారపాలకులు జైవిజయులు ఇద్దరు ఇలా వేలు చూపిస్తూ శౌచంతో వెళ్ళాలి, లోపల ఉన్నవాడు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడని చూపిస్తుంటే మెట్టతావరాకుల్లా ఉన్నటువంటి అనేక దీపాల యొక్క అమరికలు చూస్తుంటే అక్కడి నుంచి ఇలా వెనక్కి చూస్తే రెక్కలు విప్పుతున్నటువంటి గరుత్మంతుణ్ణి చూసి ఏమి భాగ్యమో మహానుభావుడు, ఆయన ఉత్తమ గుణములకు స్వామి వాహనంగా స్వీకరించాడని ఆ ఏటమాలుగా ఉన్నటువంటి బల్ల మీదకి ఇలా కొద్దిగా ఎక్కేటప్పటికీ పెద్ద మణిమాణిక్యములతో ప్రకాశిస్తున్నటువంటి కిరీటం మించి తోమాల, ఆ కిరీటంలోకి ఒదిగిపోయినటువంటి తల, కళ్ళుని ముక్కు ఇక్కడ నుంచి కప్పుతూ పైకి పెట్టినటువంటి పచ్చకర్పూరంతో ఉన్న ఊర్ధ్వపుండ్రాలు, మెరిసిపోతున్నటువంటి చెక్కిళ్ళు, సున్నా చుట్టినట్టుగా నవ్వుతున్న నోరు, గడ్డం మీద ఉన్నటువంటి పచ్చకర్పూరం అక్కడ వరకు కనపడుతుంటే అలా రెండు చేతులు జోడించి ముందుకు వెళ్ళి స్వామి దాకా వెడుతుంటే కుడి చేతి పక్కన ఏకాంత శయనంలో వాడేటటువంటి మంచం అవి కనపడితే ఆ రాముల వారి మేడ, ఆ వెండి వాకిలి, బంగారు వాకిలి దాటి లోపలికి వెడితే కులశేఖర ఆళ్వార్ ఇప్పటికీ మొదటి గడపగా ఉంటారు. ఆ గడప పక్కన నిలబడి ఇలా స్వామిని అలా చూస్తుంటే ఆ పద్మపీఠం మీద నిలబడినటువంటి స్వామి, ఆ పాదాల మీద పెట్టబడినటువంటి బంగారు తొడుగులు, ఆ పాదాలకి మోకాళ్ళకి చీలమండకి మధ్యలో పెట్టబడినటువంటి ఇలా వాలుగా ఉన్నటువంటి గొప్ప గొప్ప పాద మంజీరాలు, ఆ మోకాళ్ళకి ఇటుపక్క చూస్తే కుడి చేతి పక్కన ఇలా కిందకి చూపిస్తున్నటువంటి వరదహస్తం, దాని నిండా రత్నాలు, వజ్రాలు, వైఢూర్యాలతో పొదగబడినటువంటి కవచం, ఆ చేతికి ఇలా పైన చూస్తే వేసుకున్నటువంటి కంకణాలు, ఇక్కడ పెట్టుకున్నటువంటి ఇలా పడగలు విప్పినటువంటి నాగాభరణాలు, యువతల వైపు చక్రం, ఇది దాటేటప్పటికి తరిగొండ వెంగమాంబ గారు వర్ణించినట్టు మొసలి పిల్లల్ని పెట్టుకున్నాడా అన్నట్టుగా ఉన్నటువంటి మకర కుండలాలు, అది దాటితే పెద్ద కిరీటం, ఆ కిరీటం మించి ఇలా వస్తున్నటువంటి తోమాల, యువతల వైపుకి వచ్చేటప్పటికి శంఖం, ఆ శంఖం పక్కకి చూసేటప్పటికి మళ్ళీ స్వామివారి భుజం, దానికి పెట్టబడినటువంటి నాగాభరణాలు, చేతికి పెట్టబడినటువంటి అనేకమైన కంకణాలు, పంచెలోకి ఇలా నడుం మీద పెట్టుకున్నటువంటి చెయ్యి, పసుపచ్చటి పట్టుబట్ట, దానికి ఎర్రటి అంచు, అక్కడక్కడ పంచె కనపడుతుంటే నడుంలో మధ్యలో పెట్టుకున్నటువంటి నందక ఖడ్గం, ఇలా కొంచెం ఉబ్బెత్తుగా ముందుకొచ్చినటువంటి గుండెలు, అందులో ఉన్నటువంటి శ్రీదేవి భూదేవి వాళ్ళకి చుట్టబడినటువంటి పూలమాలలు, ఆ స్వామివారి యొక్క ఆ కటి ప్రదేశం, దానికి దశావతారాలతో అలంకరింపబడినటువంటి పెద్ద వడ్డాణం, ఆయన మెడలో వేసుకున్నటువంటి కాసుల పేర్లు 3 వరుసలుగా వేసుకున్నటువంటి ఆ కాసుల పేర్లు, ఆ పైన సాలగ్రామాల మాలలు పక్కన వేలాడుతుంటే ఏ కొలతకి ఆ కొలత సరిపోయేటట్టుగా రంగురంగుల పువ్వులతో కట్టినటువంటి మాలలు ఒళ్ళంతా అలంకరించి ఉంటే అక్కడ ఉన్నటువంటి ప్రధాన అర్చకులు పెద్ద కర్పూరం ఇచ్చేటటువంటి పరికరాన్ని తీసుకుని హారతి వెలిగించి పాదాల దగ్గర చూపిస్తే ఆ తొడుగులలో ఉన్న పాదాలు, పంచ ఇలా పైకెత్తితే పాదాభరణాలు, ఇంకొంచెం పైకెత్తితే మోకాళ్ళు, ఆ బలిష్టమైనటువంటి ఏనుగు తొండాల లాంటి తొడలు, ఆ కుడి చెయ్యి వరదహస్తం, దానికి పెట్టబడిన వజ్రవైఢూర్యములతో ఉన్నటువంటి కవచం, ఇంకొంచెం పైకెత్తితే కంకణాలు, ఇలా పైకెత్తితే నాగాభరణాలు, ఇలా పైకెత్తితే చక్రం, ఇలా పైకెత్తితే మకర కుండలాలు, ఇలా పైకెత్తితే వజ్రకిరీటం, ఆ పైన తోమాల, ఇలా ముఖం దగ్గరికి తీసుకొచ్చేటప్పటికి గడ్డం కొంచెం పైకెత్తితే బొగ్గల మీద వెలుగులు పడుతూ సున్నా చుట్టినట్టుగా నవ్వుతున్నటువంటి నోరు, ఆ పైన సంపంగి మొగ్గలాంటి ముక్కు, ఆ కళ్ళు నామాల చేత కప్పబడి ఉంటే ఎంత జుర్రుకున్నా తనివి తీరినటువంటి పరమాద్భుతమైనటువంటి ముఖమండలం, ఇలా బాగా హారతిని పైకెత్తితే వెలిగిపోతున్నటువంటి కిరీటంలో ఉన్న వజ్రాలలోంచి వచ్చిన కాంతులు పైకి చిమ్ముతుంటే ఆ కర్పూర హారతి ఇలా పక్కకి తిప్పేటప్పటికే అందులో శంఖం కనపడి, ఇలా కిందకి తిప్పేటప్పటికి స్వామి భుజం, చెవులకు పెట్టుకున్న మకర కుండలాలు, ఇంకొంచెం దింపేటప్పటికి నాగాభరణాలు, ఇంకొంచెం దింపేటప్పటికి కంకణాలు, ఆ చెయ్యి ఇలా కటిభాగంలోకి పెడితే ఇలా ఇంకొంచెం దింపేటప్పటికి ఏనుగు తొండం లాంటి యువతల పక్క తొడలు, ఇలా కిందకి దింపేటప్పటికి పాదానికి మోకాలికి మధ్యలో ఉన్న పాదాభరణాలు, పాదాలకి పెట్టుకున్న ఆభరణాలు, తొడుగులు, మధ్యలోంచి ఇలా హారతి పైకెత్తుతుంటే మధ్యలోకి పెట్టుకున్నటువంటి నందక ఖడ్గం, పిడి, దానికి అమర్చిన పుష్పహారం, ఇలా పైకెత్తి ఇలా పక్కలకి తిప్పితే
స్థానంలో ఉన్నటువంటి ఉభయనాంచారులు ఇలా ఇద్దరికీ చుట్టు తిప్పి చూపిస్తే శ్రీదేవి భూదేవి ఇలా పైకెత్తితే కంఠం దాని మీద 3 మడతలు, చిన్ని గడ్డం, ఆ ముఖం, ఆ చిరునవ్వు, ఆ పాలభాగం, ఆ బొగ్గలు అవి మళ్ళీ చూసి ఇలా కర్పూరహారతి కిందకి దింపి ఇలా పట్టుకుని వెనక్కొచ్చి మన వైపుకి తిరిగి హారతిస్తే హారతి పుచ్చుకుని ఆనందపడిపోయి స్వామిని చూడండి అంటుంటే జాగ్రత్తగా స్వామిని కన్నులారా చూసి ఆనందపడిపోయి అక్కడి నుంచి వెనక్కే తిరిగి వెడుతుంటే మళ్ళీ తెర తీసేటప్పటికి అలా చూస్తూ నడుస్తుంటే గోవిందా గోవిందా అని భక్తజనులందరూ అరుస్తుంటే ఆనందపడిపోతూ ఆ స్వామిని చూస్తూ ఇలా బయటికి వెళ్ళిపోయి కూడా మళ్ళీ ఓసారి ఇలా తొంగి చూసి మళ్ళీ పునర్దర్శనం తొందరలో కల్పించు స్వామి అనుకుని దాటి బయటికి వచ్చి కుడి చేతి పక్కన ఘంటామంటపం కట్టిన గంటలు, ఆ గంటలు వాయించడానికి కూర్చున్న ఘంటాపాణి అంటారు ఆ సిబ్బంది దాటి బయటికి వచ్చిన తర్వాత కుడి చేతి వైపు ఉత్తర ద్వారం మీద చూస్తే పడుకున్నటువంటి శ్రీమన్నారాయణుడు నాభికమలం ఆ అద్భుతమైన మూర్తిని చూసి కొంచెం ముందుకెళ్ళి యువతల పక్కన స్వామివారి వంట కోసం ఉపయోగించే బావి మీద ఆ ఆచ్ఛాదన కోసం పెట్టబడినటువంటి ఫలకాన్ని చూసి మెట్లెక్కి ముందుకెళ్ళి ఎడం పక్కకి తిరిగితే కోటేరు లాంటి ముక్కుతో కూర్చున్నటువంటి వకుళమాత ఆ గోడ కన్నంలోంచి వెంకటేశ్వర స్వామి వారికి పెట్టబడేటటువంటి నైవేద్యములకు సంబంధించిన ప్రసాదముల తయారీని బహుశ్రద్ధగా అమ్మ కాబట్టి పరిశీలిస్తుంటే వెళ్ళి అమ్మా నువ్వెంత అదృష్టవంతురాలిమ్మా, యశోదాదేవిగా ఒకప్పుడు కృష్ణ పరమాత్మగా పరిపాలించావు, ఇప్పుడేమో వకుళమాతగా శ్రీ వెంకటేశ్వరుడికి తల్లయ్యావు, ఆయనకి ఎంత మాతృభక్తి అమ్మా, ఎంత రాత్రైనా పడుకోబోయే ముందు ఒకసారి ఆయన లక్ష్మీదేవి వచ్చి నీ కాళ్ళు ఒత్తి పెడతారు కదా, నీకు కోడలంటే అంత ప్రేమ కదా. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.